యాపిల్ సంస్థ వాస్తవంగా అన్ని సంస్థల్ని కూడా అమెరికాకి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ హెడ్ ఆఫీస్ అమెరికాలో ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ అంతా చైనాలో ఉంటుంది. చీఫ్ లేబర్ దొరకటం, కాస్ట్ దాదాపుగా 50-60% తగ్గడంతో అక్కడే చేశారు. ఆ ఉత్పత్తులను తీసుకొచ్చి ప్రపంచం అంతా అమ్ముకుంటారు, అమెరికాలో కూడా అమ్ముకుంటారు. మేడ్ ఇన్ చైనా అనేటటువంటి బ్రాండ్తో అవి జరుగుతూ ఉంటాయి. యాపిల్ కూడా ఇదివరకు వాళ్ళ స్మార్ట్ ఫోన్ల దగ్గర నుంచి, మామూలు ఫోన్ల దగ్గర నుంచి, కంప్యూటర్ల దగ్గర నుంచి, ల్యాప్టాప్ల దాకా అన్నీ అట్లాగే ఉంది. ఐఫోన్లతో సహా అన్నీ అక్కడే తయారు చేస్తాం. తర్వాత కరోనా అప్పుడు వచ్చినటువంటి క్లాషెస్, అప్పుడు నిషేధం తర్వాత వాళ్ళు ఆల్టర్నేటివ్ వెతుకుతున్నప్పుడు ఇండియాలో పెట్టారు. ఇండియాలో ఏదైతే మొదట చేసుకొచ్చినవన్నీ కూడా అక్కడ విడిభాగాలు తీసుకొచ్చి ఇక్కడ కలిపేటటువంటి, ఇప్పుడు ఇక్కడే తయారీ అన్నారు. అయితే ఈలోపు ట్రంప్ మళ్ళీ అధికారంలోకి వచ్చి అమెరికా కంపెనీలందరూ అమెరికాలోనే ఉత్పత్తి చేయాలి అన్నటువంటిది పెద్ద ఎత్తున ఒత్తిడి ప్రారంభించాడు. కుక్కెళ్ళి కలిశాడు, కలిసిన తర్వాతనే ఇండియాలో పెట్టుకొచ్చాడు. ఇప్పుడు అదే కుక్కొచ్చి అమెరికాలోకి తిరిగి రాబోతున్నామని ప్రకటించాడు. తాజాగా ఏదైతే మ్యాక్కి సంబంధించి మినీ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నటువంటిది అమెరికాకి తీసుకొస్తున్నట్టు ప్రకటించాడు. ట్రంప్ పిలుపు మేరకు స్పందించామని ప్రకటించాడు. తద్వారా ట్రంప్ని సాటిస్ఫై చేసే పనిని ప్రారంభించాడు.